రాముడు అయోధ్య దశరథ మహారాజు కొడుకు మహావిష్ణు 7వ అవతారం పుడతాడా. అప్పుడు రాముడు ధర్మం కోసం తండ్రి మాటని 14 ఏళ్ళు అరణ్యవాసం వెళ్తాడు శ్రీరాముడు. రాముడిని చూడు, రాముడు ఎట్లుంటాడు, నీలమేఘశ్యాముడు. చేతిలో చూడు ధనస్సు బాణాలు ఎట్లుంటాయి, రాముడికి ధనస్సు బాణాలు ఉంటాయి, శ్రీరాముడికి. శ్రీరామ వెరీ గుడ్. రాముడు సీతమ్మ జనక మహారాజు కూతురు, రాముడి భార్య. సీతమ్మని చూడు, మనమ్మ నాన్న సీతమ్మ ఎన్ని కష్టాలు వచ్చినా రాముడు ఎక్కడుంటే నాకు సుఖం అక్కడే అని చెప్పి సీతమ్మ కూడా వనవాసానికి పోయినా రాముడితో పాటు. అప్పుడే రావణాసుడు వచ్చి సీతమ్మను ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. అప్పుడు రాము యుద్ధం చేసి సీతమ్మను మళ్ళీ తిరిగి తెచ్చేస్తాడు. సీతమ్మ మనమ్మ సుగ్రీవుడు మంత్రి, రాముడి పరమ భక్తుడు. నీకేదైనా భయం వచ్చిందనుకో జై హనుమాన్ హనుమంతుడు కాపాడుతాడు. నీ మెళ్ళో హనుమాన్ స్వామి ఆయనేనా హనుమంతుడు. తాటకి విశ్వామిత్రుడు రాముడు లక్ష్మణుని అడవులకు తోడుకొని చదువు చెప్పాలని. అప్పుడు తాటకి మారీచుడు వాళ్ళమ్మ తాటకి రాక్షసి చూసి ఏమని చెప్తుంది, అందరినీ మంచోళ్ళందరిని చంపేస్తుంది అక్కడ పోయే వాళ్ళని. అందుకే విశ్వామిత్రుడు చంపే తాటకినంటే రాముడు ఒకే బాణంతో చంపేస్తాడు. రాముడు తాటకిని శ్రీరాముడు చంపిన ఫస్ట్ రాక్షసి ఈమె తాటకి.